ಎಲ್ರಿಗೂ ನಮಸ್ಕಾರ. ಮೊದಲನೇದಾಗಿ ಶಿವಣ್ಣನ ಮೇಲೆ ಪ್ರೀತಿ ಇರೋ ದೊಡ್ಡ ಮೇರ ನಟರಾದ ಬಾಲಕೃಷ್ಣ ಅವರು ಅವ್ರು ಯಾವುದೇ ಸಮಾರಂಭಕ್ಕಾದ್ರೂ ಅವ್ರು ಕರೆದ ತಕ್ಷಣ ಬರ್ತಾರೆ ಇಲ್ಲಿ ಕರ್ನಾಟಕದಲ್ಲಿ. ಯಾಕೆಂದ್ರೆ ಹೇಳ್ತೀನಿ, ಸೀಕ್ರೆಟ್ ಹೇಳ್ತೀನಿ, ಅವ್ರ ವೋಟರ್ಸ್ ಎಲ್ಲ ಕರ್ನಾಟಕದವ್ರೆ. ಇವತ್ತು ಬಹಳ ಸಂತೋಷ. ಶಿವಣ್ಣ ಹ್ಯಾಟ್ರಿಕ್ ಹೀರೋ ಅವರ ಚಿತ್ರ ಶಿವಲಿಂಗದ ಯಶಸ್ಸು ಕರ್ನಾಟಕದಲ್ಲಿ ಕನ್ನಡ ಚಿತ್ರರಂಗದಲ್ಲಿ ಬಾವುಟ ಹಾರಿಸ್ತಾ ಇರೋದು ಬಹಳ ಸಂತೋಷ. ನೀವೆಲ್ಲ ಅಭಿಮಾನಿಗಳು ಬಂದಿದ್ದೀರಾ. ಇನ್ನು ಈ ಚಿತ್ರರಂಗದವರಿಗೆ ಹಾಗೂ ಶಿವಣ್ಣನಿಗೂ ಶಿವಾಣಿಯವರ ಧರ್ಮಪತ್ನಿಯವರಿಗೂ ಜೊತೆಗೆ ಮಾಡಿದ ನಿರ್ದೇಶಕರು, ನಿರ್ಮಾಪಕರು, ಜೊತೆಗೆ ತಾಂತ್ರಿಕ ವರ್ಗದವರು ಕೆಲಸ ಮಾಡಿದ ಎಲ್ಲ ಹಿತೈಷಿಗಳಿಗೂ ಇಂದಿನ ಈ ವಿಜೃಂಭಣೆಯ ಯಶಸ್ಸಿನ 100ನೇ ದಿನದ ಸಮಾರಂಭದ ಶುಭಾಶಯ ಹೇಳ್ತಾ, ಒಂದಿನ ಚಿತ್ರ ನೋಡಿದಿದ್ರೆ, ಯಾಕೆಂದ್ರೆ 100 ದಿನ ನಡೆದಿದೆ ಅಂದ್ರೆ ಅದು ತುಂಬಾ ಚೆನ್ನಾಗಿದ್ದೇ ಬೇಕು. ಆದ್ರೆ ನಾನು ನೋಡಿದ್ರೆ ಚಿತ್ರ ನನಗೆ ತೋರಿಸ್ತಿಲ್ಲ, ಶಿವಣ್ಣ ನನಗೆ ತೋರಿಸ್ತಿಲ್ಲ. ಆದ್ರೆ ಇವತ್ತಲ್ಲ ನಾಳೆ ನಾನು ನೋಡ್ತೀನಿ ಆ ಚಿತ್ರನ, ಆಮೇಲೆ ಅದ್ರ ಬಗ್ಗೆ ಮಾತಾಡ್ತೀನಿ ಅಂತ ಹೇಳಿ ನನ್ನನ್ನು ಕರೆಸಿ ಇವತ್ತು ಇಷ್ಟೊಂದು ಪ್ರೀತಿಯಿಂದ ನಿಮ್ಮನ್ನೆಲ್ಲ ಮುಂದೆ ನಿಲ್ಲಿಸಿದ್ದಿ, ಒಂದೆರಡು ಮಾತು ಆಡಿಸಿದ ಎಲ್ಲ ಈ ಚಿತ್ರದ ತಂಡದವರಿಗೆ ನಾನು ಶುಭಾಶಯ. ನಮಸ್ಕಾರ. ಅಂದ್ರೆ ಕಲ್ಲೆತ್ತಿದ್ದಾರೆ ಸರ್. ನನಗೆ ಎಲ್ರಿಗೂ ನಮಸ್ಕಾರ. ಎಲ್ಲರೂ ಚೆನ್ನಾಗಿದ್ದೀರಾ? ಕಸ್ತೂರಿ ಕನ್ನಡ ಕಲಕೋಟಿಗೆ ನಟರತ್ನ ನಂದಮೂರಿ ತಾರಕ ರಾಮಾರಾವ್ ಅವರ ಸುಪುತ್ರ ನಂದಮೂರಿ ಬಾಲಕೃಷ್ಣ ಎಲ್ಲರಿಗೂ ವಂದನೆ, ನಮಸ್ಕಾರ. ಪ್ರಿಯ ವರನಟ ನಟರತ್ನ ಡಾಕ್ಟರ್ ರಾಜ್ಕುಮಾರ್ ಅವರುಗಳ ಅನಂತ ಕೋಟಿ ವಂದನೆಗಳು. ಡಾಕ್ಟರ್ ರಾಜ್ಕುಮಾರ್ ಅವರು ನಮ್ಮ ಚಿಕ್ಕಪ್ಪ, ಅವರ ಸುಪುತ್ರ ಶಿವಣ್ಣ ಹ್ಯಾಟ್ರಿಕ್ ಹೀರೋ. ಅವರಪ್ಪ ನಮ್ಮಪ್ಪ ರಾಮು, ನಮ್ಮ ಚಿಕ್ಕಪ್ಪ ಒಂದು ಸಿಪಾಯಿ ರಾಮು, ನಮ್ಮಪ್ಪ ಕೊಂಡಬಿಡಿ ಸಿಂಹಂ, ಚಿಕ್ಕಪ್ಪ ಕೇರಳದ ಸಿಂಹ, ನಮ್ಮ ತಮ್ಮ ನಾನು ಬಬಲಿ ಸಿಂಹಂ, ನಮ್ಮ ತಮ್ಮ ಸಿಂಹದ ಮರಿ. ಓಂಕಾರ ಓಂಕಾರ ಸಂಭವಂ ಅಕಾರ ಮಾತಾಯ ಓಂಕಾರಾಯ ನಮಃ. ಓಂನಿಂದ ಓಂಕಾರ ಹಾಕಿ ನೂರಕ್ಕೂ ಹೆಚ್ಚು ಸಿನಿಮಾದಲ್ಲಿ ಸಿನಿಮಾ ಸೆಂಚುರಿ ಬಾರಿಸಿದಲ್ಲಿ ಸೆಂಚುರಿ ಸ್ಟಾರ್ ಚಿಗು ನಮ್ಮ ಶಿವಣ್ಣ. ಇವತ್ತು ನಾನು ಮಧ್ಯದಲ್ಲಿ ನಮ್ಮ ಶಿವಣ್ಣನ ಅಣ್ಣನಾಗಿ ಓಕೆ ಶಿವಲಿಂಗ
100 days ಫಂಕ್ಷನ್ಗೆ ಶುಭಾಶಯ ಎಲ್ಲರಿಗೂ ಶುಭಾಶಯ. ಅಪ್ಪಿ ನಮ್ಮ ಮೈಡಿಯರ್ ಶಿವಣ್ಣ ನಗುನಾಗುತ್ತಾ ನಲಿ నగునాగుదా నలి ఓకే. ఏ దేశం ఎక్కినా ఎందుకు అడిగినా ఏ పీఠం ఎక్కినా ఎవరెదురైనా పొడవా నీతని భూమి భారతిని నిలుపురా నీతా గౌరవాన్ని ಎಲ್ಲ ದೇಶಕ್ಕೂ తెలుగు ಏನು తెలుగు వల్లపుండ తెలుగు ఒక్కండ ಎಲ್ಲ ನುಗ್గులు వెరిగివే భాషాడి దేశ భాషలందు తెలుగు లెస్స అని శ్రీకృష్ణదేవరాయలకు సెలవిచ్చాడు సాక్షాత్తు శ్రీకాకుళాంతర మహావిష్ణువు అయినాడు. ఆ రసమయ స్వాప్నిక ప్రాసాదంగా అవతరించింది అపరూప రసబంధుర ఆంధ్ర మహాకావ్య మాముక్త మాన్యత. సో అటువంటి ఈ రెండు రాష్ట్రాలు, అటు ఆంధ్ర తెలంగాణ ఇటు కర్ణాటక, మనకి ఎంతో సత్సంబంధాలు ఉన్నాయి. అటు సంప్రదాయంలో అయితేనేమి, సంస్కృతిలో అయితేనేమి, సాహిత్యంలో అయితేనేమి, అన్నిట్లోనూ మనకి ఎంతో పొంతన ఉంది. మరి అటువంటి ఈ యొక్క సాహిత్య సంప్రదాయాల సంస్కృతి యొక్క వృద్ధి కోసం పాటుపడుతున్న ఎంతోమంది మహానుభావులు ఉన్నారు. అందులో మహానటులు దిగ్గజాలు ఉన్నారు. ఇక్కడ అంబరీష్ గారు ఉన్నారు. అలాగే మరి అటు అక్కడ నాన్నగారు అయితేనేమి, ఇక్కడ డాక్టర్ రాజ్ కుమార్ గారు అయితేనేమి ఎన్నో అద్భుతమైన సినిమాలు చేసి మన ప్రాంతం అంటే మన సినిమాకి ఎప్పుడు భాష, ప్రాంతం, కులం, మతంతో సంబంధం లేదు. సో అటువంటి అద్భుతమైన ఈ చలనచిత్ర రంగంలో అందరి మన మహానుభావులు అంటాం. కానీ నా ప్రకారం మహానుభావులు అంటే ఎవరైతే వాళ్ళ కుటుంబానికి, వాడు పుట్టిన గడ్డకి, వాడు పుట్టిన దేశానికి, అలాగే వాడు పుట్టిన జాతికి పేరు ప్రఖ్యాతులు తీసుకొస్తారో వాళ్ళే నిజమైన మహానుభావులు. వాళ్ళనే మహానుభావులు అని సంబోధించడానికి అర్హులు. అంటే దేహాభికరణ శోసి ప్రచవాయిన విద్యతే స్వల్పమప్పస్య ధర్మస్య త్రాయితే మహతో భయాత్ అంటారు. అంటే వాడికి ఒక చావు పుట్టుకలతో ఎటువంటి భయం ఉండదు. అటువంటి వాళ్ళే మహాపురుషులు, యుగ పురుషులు. వాళ్ళే శాశ్వతంగా అందరి గుండెల్లో స్థానాన్ని సంపుచ్చుకునేవారు. అటువంటి మహానుభావులే, వాళ్ళనే మహానుభావులు అన్నదగ్గ స్థాయికి ఉన్నవారు. అటువంటి వారే నా దృష్టిలో ఒక శంకరాచార్యులు కానివ్వండి, ఆది శంకరాచార్యులు కానివ్వండి, లేకపోతే ఒక వివేకానందుడు కానివ్వండి, ఒక గాంధీజీ కానివ్వండి, ఒక గౌతమి పుత్ర శాతకర్ణి కానివ్వండి, ఒక ఎన్టీ రామారావు కానివ్వండి, ఒక రాజ్ కుమార్ గారు కానివ్వండి, అటు ఒక ఎంజీఆర్ గారు కానివ్వండి, ఒక శివాజీ గారు కానివ్వండి. సో అటువంటి వాళ్ళు మన యొక్క ఈ తెలుగు, తమిళ, కన్నడ భాష, సంస్కృతి, సాంప్రదాయాలు వాళ్ళన్నింటినీ కూడా దశ దిశలా వ్యాపింపజేసిన మహానుభావులు వాళ్ళంతా. అలాగే మరి ఈ చిత్రం విజయంతో సాధించడానికి ఎంతోమంది కృషి ఉంది. దానికి ముఖ్యంగా నా చిన్నప్పటి నుంచి మిత్రులు, ఈ సినిమా దర్శకులు వాసు గారు. ఇందాక చెప్పారు ఆయన వాళ్ళ నాన్నగారు పీతాంబరం గారు. నాకు కూడా మొట్టమొదట ఈ నటనా తిలకం తెచ్చిన మహానుభావుడు పీతాంబరం గారు. అటువంటిది నేను మొదట్లో చదువుకుంటున్నప్పుడు 74లో నేను మొదటి సినిమా చేయడం జరిగింది, దాతమ్మ కళ. ఆ తర్వాత పీతాంబరం గారు వచ్చి నాన్నగారిని అడగడం జరిగింది, మీ అబ్బాయి నాకు సినిమాలో కావాలని. మరి ఆ కృతజ్ఞతతో, అంటే ఆయన నాన్నగారికి, ఎంజీఆర్ గారికి పర్సనల్ మేకప్ ఆయన. అటువంటిది ఆ కృతజ్ఞత భావాన్ని వ్యక్తపరచడానికి ఆయన నన్ను ఆ సినిమాలో చేయడానికి ఒప్పుకున్నారు. అంటే అదే అన్నదమ్ముల అనుబంధం. అప్పుడు వాసు గారి సినిమాకి అసోసియేట్ డైరెక్టర్గా పనిచేశారు ఎస్డి లాల్ గారి దగ్గర. అలా మా యొక్క కుటుంబాల యొక్క పరిచయం, కలిసి మేము పెరగడం. అలాగే ఆయన మొదటి చిత్రం కూడా అంటే సాహసమే జీవితం. అప్పుడు భారతీ వాసు ఇద్దరు కలిసి డైరెక్ట్ చేసేవారు. వాళ్ళ సొంత సినిమా, దాంట్లో నేను హీరోగా నటించే భాగ్యం నాకు కలిగింది. ఆ తర్వాత 1-2 సినిమాలు ఆయన డైరెక్షన్లో చేయడం జరిగింది. అలాగే మరి అంటే సినిమా కెమెరామెన్ దాస్ గారు అయితేనేమి, లేకపోతే రాజేంద్ర ప్రసాద్ గారు అయితేనేమి, రైటర్ డైలాగ్స్ అయితేనేమి, లేకపోతే పాటల రైటర్ అయితేనేమి, లేకపోతే హరికృష్ణ గారు అయితేనేమి మ్యూజిక్ డైరెక్టరు, వీళ్ళంతా కూడా అందరూ ఈ సాంకేతిక నిపుణుల నుంచి కార్ డ్రైవరు, లైట్ బాయ్ దాకా అందరూ
కష్టపడబట్టి ఈ చిత్రం ఇంత ఘనవిజయం సాధించింది. మరి నిజంగా చెప్పుకోవాలంటే ముఖ్యంగా ఎలాగైతే ఈ యొక్క కుటుంబాలు అంటే నేను అనేది మాది కానివ్వండి, నందమూరి కుటుంబం, లేకపోతే రాజ్ కుమార్ కుటుంబం కానివ్వండి, లేకపోతే పీతాంబరం గారి కుటుంబం కానివ్వండి, ఆ తండ్రుల యొక్క ఆశయాల్ని వాళ్ళ యొక్క వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్తున్నందుకు నాకు నిజంగా ఎన్టీ రామారావు అబ్బాయిగా ఈ యొక్క వేదికను వాళ్ళతో పంచుకోవడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఎంతో గర్వకారణంగా ఉంది. అలాగే మరి అభిమానులు ఉన్నారు. మరి అభిమానులు కేవలం ఒక ఆంధ్ర రాష్ట్ర, తెలంగాణ రాష్ట్రంలో కాదు, ఇటు కర్ణాటక, అటు మహారాష్ట్ర, అటు ఒరిస్సా, అన్ని ప్రాంతాల్లో కూడా అన్ని రాష్ట్రాల్లో అభిమానులు ఉన్నారు. మరి ఇంత విలువైన అభిమానాన్ని ఇంతమంది కోట్ల మంది అభిమానులు పొందడం అంటే అది ఏ పూర్వజన్మ సుకృతము, ఏ జన్మ జన్మాల అనుబంధము, ఏ విడదీయలేని అనుబంధము కదా అని నాకు అనిపిస్తూ ఉంటుంది. సో ఇవాళ నేను గౌతమిపుత్ర శాతకర్ణి సినిమా చేస్తున్నానంటే ముఖ్యంగా అన్ని ప్రాంతాలకు సంబంధించింది. మొత్తం దేశాన్ని పరిపాలించిన చక్రవర్తి అంటే అంగ గణింగ గదమ్మ కలబర కోసల గుంతల గుంటల విదర్భ అవంతి అనూప అభిర అపర అపుర అశోక అస్మిక మొనక మానవ మహిష మగధ చేర చోట పాండ్య సౌరాష్ట్ర సహితంగా అన్ని ప్రాంతాలని ఒకే రాజ్యంగా పరిపాలించిన రాజు చక్రవర్తి. ఎలాగైతే మన శ్రీకృష్ణదేవరాయలు గారు మనకు తెలుగు సాహిత్యాన్ని కూడా ఎలా ఆయన ఉద్ధరించారో, ఎలా దాన్ని ప్రచారం చేశారో, ఎలా దాన్ని అందరికీ ప్రీతిప్రాప్తం చేశారో, అలాగే అటువంటి పాత్రం చేయడం కూడా నా మందో సినిమా నాకు చాలా ఆనందంగా ఉంది. అలాగే వాసు గారు కూడా ఆప్తమిత్ర, ఆప్తరక్ష, తర్వాత దృశ్య, మరి ఇది 4వ సినిమా ఇది శివలింగ. మరి ఈ 4 సినిమాలు కూడా వరుసగా హిట్లు చేయడం అంటే చాలా సంతోషంగా ఉంది. మరి నేను పుట్టిందేమో చెన్నైలో, ఆ பிறந்தநாடு தமிழ் சென்னை, ஆனால் இங்கே வாழ்க்கை தந்த நாடு எல்லா நாடு, ஆந்திர நாடு, తెలంగాణ నాడు, కర్ణాటక నాడు, எல்லா నాడు అందరికీ మరి నేను చేస్తున్న ప్రయత్నాలన్నిటి కూడా, మేము చేస్తున్న ప్రయత్నాలన్నిటి కూడా ఆశీర్వదించి మమ్మల్ని ఇంకా ఆదరిస్తూ, ఇంకా ప్రోత్సహిస్తూ, ఇంకా ఎన్నో బాధలు చేయడానికి ఆవేశాన్ని, స్ఫూర్తిని ఇస్తున్న మీ అందరూ కూడా ఈ సభాముఖంగా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, అలాగే ఈ సినిమాలో పనిచేసిన హీరోయిన్ వేదిక తను కూడా ఈ సందర్భంగా నా అభినందనలు. అందరూ నటీనటులకి, సాంకేతిక నిపుణులకు అందరూ కూడా మరొకసారి నా శుభాభినందనలు తెలియజేసుకుంటూ, అలాగే రాజ్ కుమార్ గారి వారి యొక్క పిల్లల అంటే శివಣ್ణ, అలాగే రాఘవేంద్ర రాజ్ కుమార్ గారు, పునీత్ రాజ్ కుమార్ గారు, రాఘవేంద్ర రాజ్ కుమార్ గారు అందరూ కూడా వాళ్ళ అభిమానులందరికీ, మన అభిమానులందరికీ, అందమైన అభిమానులందరూ కూడా ఈ సభకు చేసి ఈ సభను ఇంత ఘనవిజయం చేసినందుకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, అలాగే ఇందాక చెప్పారు అంబరీష్ గారు, నాకు ఓట్లు వేసిన వాళ్ళు ఎక్కువ అంతా అంటే మన దగ్గర కాబట్టి, హిందూపూర్ బెంగళూరుకి దగ్గర కాబట్టి అంతా అందరూ కలిసికట్టుగా ఉంటారు అక్కడ. కర్ణాటకలు, మన తెలుగు వాళ్ళు అంతా కూడా. సో ఎక్కువగా కర్ణాటకలే ఉన్నారు అక్కడ. వాళ్ళందరూ వెయ్యబట్టి అందరూ కూడా అక్కడ సహకరించి, మరి నాన్నగారు ఒకప్పుడు ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గం అది. అటువంటి ఆ నియోజకవర్గం నుంచి నేను ఎమ్మెల్యేగా ఎన్నిక కావడం, అలాగే మీరందరూ కూడా అందరూ కలిసి ముగ్గురుగా ఓట్లు వేయడంతో నేను గెలుపొందానని, ఆ గెలుపు కేవలం నాదే కాదు, మీ అందరిదని, మీ అందరి గెలిపే ఇక ముందు కూడా ఏ సినిమాలు అయితేనేమి, రాజకీయంగా అయితేనేమి నా గెలిపే మీ గెలుపు, మీ గెలిపే నా గెలుపుగా భావిస్తూ మరొకసారి పాత్రికేయులందరికీ, ప్రెస్ మీడియా వారందరూ, ఎలక్ట్రానిక్ మరి ప్రింట్ మీడియా వారందరూ కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇక్కడికి చేసిన మరొకసారి కళాభిమానులకు, కళా పోషకులకు, కళా ప్రియులకు, అభిమానులకు, అలాగే నన్ను ఈ యొక్క అందరికీ కూడా పనిచేస్తున్న వారందరూ కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, అందరూ కూడా మరొకసారి నా అభినందనలు తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను.